హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు ఒక బ్యూటిఫుల్ డిజైన్ అయితే చూపించేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. నేను ఇప్పుడు వచ్చి బ్లౌజ్ వర్క్ అయితే చేస్తున్నాను. నేను హ్యాండ్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ డిజైన్ వచ్చి ఆల్రెడీ మీకు కుందన్ చుట్టూ గొలుసు కుట్టు ఎలా కుట్టుకోవాలో చూపించాను. అలాగే లాంగ్ అండ్ షార్ట్ చూపించాను. లీఫ్ చుట్టూ కూడా అవుట్లైన్ ఎలా వేయాలని కూడా నేను చూపించాను. ఫస్ట్ కుందన్స్ అయితే ఆరిపోవాలన్నమాట. గ్లూతో అంటించుకున్న తర్వాత ఆరిన తర్వాత మాత్రమే మనము గొలుసు కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి, ఈ షేప్ అనేది మీకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. మొత్తం బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూస్తే మీకు డిజైన్ అనేది అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే డిజైన్ అనేది మీకు సరిగ్గా క్లియర్గా అర్థం కాదనమాట. మీరు మొత్తం లాస్ట్ వరకు చూస్తే వీడియో మీకు డిజైన్ ఎలా ఉన్నదనేది మీకు తెలుస్తుంది. ఓకేనా? అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడమన్నాను. చూడండి, కుందన్స్ ఆరిపోయిన తర్వాత మనం గొలుసు కుట్టు అనేది ఇలా వేసుకోవాలి. రౌండ్ కుందన్స్ అంటించాను, తర్వాత డ్రాప్ షేప్ కుందన్స్ కూడా అంటించాను. గొలుసు కుట్టు సింగిల్ దారమే అనమాట. మనం జరీ థ్రెడ్ ఏదైనా సింగిల్ దారమే వేస్తాము, డబుల్ వేయము. అది సిల్క్ దారం అనుకో డబుల్ వేసుకోవాలి. ఇలాగ చిన్న చిన్న గొలుసులు వేసుకోండి. కాకపోతే కొంచెం పెద్ద సైజ్ అయినా పర్వాలేదన్నమాట. కొంచెం నీట్గా వచ్చేటట్టు వేసుకోండి. మీకు ఆల్రెడీ బాగా ప్రాక్టీస్ అయ్యారు కాబట్టి మీకు ఈజీగా వస్తుంది. ఇలా చిన్న చిన్న గొలుసులు వేసుకుంటూ రావాలన్నమాట. ఆ కుందన్ చుట్టూ మనం ఒక సైడ్ ఏమో గొలుసు వేసాము. ఇక్కడ ఒక మధ్యలో ఒక లీఫ్ అని చూసారా, ఆ లీఫ్ చుట్టూ కూడా నేను గొలుసు కుట్టు అయితే వేస్తున్నాను అనమాట. ఇలాగా జరీ థ్రెడ్ ఇది బ్లూ కలర్ మీద కదా, సిల్వర్ కలర్ అయితే బాగా కనిపిస్తుంది. మీకు కావాలంటే గోల్డ్ కూడా వేసుకోవచ్చు. శారీ కలర్ని బట్టి నేను సెలెక్ట్ చేసుకోమని చెప్పాను కదా, శారీ కలర్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట థ్రెడ్స్ అనేది. ఇలా లాస్ట్లో నాట్ అయితే వేసుకోవాలి. నేను చూపిస్తున్నాను మధ్యలో కూడా నేను నాట్స్ ఎలా వేసుకోవాలని చూపిస్తున్నాను. చూడండి ఒకసారి, 1-2 సార్లు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఒకసారి చూసి రావట్లేదు అనుకోకుండా 1-2 సార్లు చూసి ఎక్కువ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టి మీకు వర్క్ అనేది వస్తుంది అనమాట. మీరు ఎంత టైం అయితే మీరు ప్రాక్టీస్ చేస్తారో మీకు వర్క్ కూడా అంత బాగా వస్తుంది, అంత నీట్గా వస్తుంది అన్నమాట. మగ్గం వర్క్ అనేది మనం ఎంత నీట్గా బాగా కొడితేనే మనకి బాగా కనిపిస్తుంది. గొలుసు కుట్టు పెద్ద పెద్ద గొలుసులు వేసేస్తే మనకి అందంగా కనిపించదు. చిన్న చిన్న గొలుసులతో నీట్గా వేసుకోవాలి. అలాగే ఫాస్ట్గా కుట్టడం కూడా రావాలి. స్లోగా కుడితే మనకి చాలా టైం పడుతుంది. అదే స్పీడ్గా కుడితే 2 డేస్లో అయిపోయింది. స్లోగా కుడితే మీకు 5 డేస్ అయినా పడుతుంది అనమాట. అందుకే గొలుసు కుట్టు అనేది బాగా ప్రాక్టీస్ చేయాలి. రోజు ఏదో ఒక ఫ్లవర్ కానీ లీఫ్ కానీ ఏదో ఒక చిన్న చిన్న డిజైన్స్ వేసుకుంటే. చూడండి, హ్యాండ్ వచ్చి ఇలాగా మనం డిజైన్స్ వేసాం కదా, ఇలా ఉంది. ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయింది, చూపిస్తాను మీకు. ఇలా వస్తుందన్నమాట. మధ్యలో వచ్చి బీడ్స్ వచ్చి పెద్ద బీడ్స్ చిన్న బీడ్స్తో నేను ఇలాగైతే హ్యాండ్ అయితే కంప్లీట్ చేశాను. చూసారా, మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది. బాగుంది కదా. బ్యాక్ అనమాట. బ్యాక్ వచ్చి కూడా సేమ్ నేను ఇంతకు చూపించాను కదా, నేను ఇప్పుడు గ్లూతో కుందన్స్ అయితే అంటిస్తున్నాను. మనకి గ్లూ వచ్చి బాటిల్స్లో కాకుండా ఇలా కోన్లో కూడా దొరుకుతుంది. సేమ్ అదే కంపెనీ, అదే గ్లూ అనమాట. మనకి ఇలా కోన్లో కూడా వస్తున్నాయి. ఇవి అన్ని చోట్ల దొరకవు, మనకి బాటిల్స్తో దొరుకుతాయి. ఏదైనా సేమ్ ఒకటే అనమాట. ఇలా గ్లూ అంటించిన తర్వాత వాటి మీద మనం రౌండ్ కుందన్స్ అంటిస్తామన్నమాట. చిన్న చిన్న కుందన్స్ ఉన్నాయి చూసారా, రౌండ్వి, అవి అంటించుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ కూడా ఇది వచ్చి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. దీని కాస్ట్ కూడా వచ్చి 4000 తీసుకుంటాము. 4-5 కూడా తీసుకోవచ్చు ఒక్కొక్క దగ్గర. ఇలా కుందన్స్ వచ్చి ఇలా దాని మీద గ్లూ మీద ఇలా అంటించేసుకోవాలి. మీరు హ్యాండ్తో అంటించడానికి రావన్నమాట. మన నీడిల్ ఉంటుంది కదా, ఆ నీడిల్తో కొంచెం గ్లూ పెట్టి అంటించేసుకుంటే వచ్చేస్తుంది మనకి. చేత్తో అనేది రాదు, చేత్తో కుదరదు కూడా. ఏదైనా నీడిల్ కానీ పట్టుకుంటే మనకి ఆ గ్లూ అంటించి ఆ కుందన్ తీసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. చిన్న కుందన్స్ కదా హ్యాండ్స్, ఏ కుందనైనా బాగా పెద్దవైతే అంటించవచ్చు, కానీ చేత్తో చిన్నవి అయితే మీకు మాత్రం నీడిల్తో అంటించేసుకోవచ్చు. ఇలా ఇది ఆరాలన్నమాట. ఆరకుండా కుడితే మనకి అవి ఊడిపోతే మనకి కుట్టడానికి కూడా రాదు. ఇది బాగా ఆరిపోవాలి. ఇవి చిన్న కుందన్స్, అవి అంటించాను నేను. ఇప్పుడు చూసారా, ఇలాగ కుట్టాలన్నమాట మనము. ఇది నేను కుట్టి చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ అందాక నేను లీవ్స్ అయితే వేస్తున్నాను. ఇవి చిన్న చిన్న లీవ్స్ అనమాట.
నేను ఆల్రెడీ డిజైన్ గీసాను, కాకపోతే మీకు అంత క్లియర్గా కనిపించట్లేదు. ఇలాగ లాంగ్ అండ్ షార్ట్తో చిన్న చిన్న లీవ్స్ ఉన్నాయి చూసారా, అవి మనం కుట్టాలి. సిల్క్ దారము డబల్ థ్రెడ్ గుర్తుపెట్టుకోండి, సిల్క్ దారము డబల్ థ్రెడ్. మీరు నేర్చుకునేటప్పుడు క్లాత్ వచ్చి వైట్ పాప్లర్ క్లాత్ ప్రతి వీడియోలో చెప్తున్నాను నేను మ్యాక్సిమము, ఎందుకంటే ఒక వీడియో చూస్తున్నారు కొంతమంది, ఒక వీడియో చూడట్లేదు. అందుకే ఏ వీడియో చూసినా మనం శారీలో క్లాత్ వచ్చి వర్క్ చేసుకోవచ్చు. అది బాగా పలుచగా ఉంటే హాఫ్ పట్టు తీసుకోవాలి, లేదా అంటే శారీలో క్లాతే మనం వర్క్ చేసుకోవచ్చు. బాగా పలుచుకుందంటే హాఫ్ పట్టు తీసుకొని సేమ్ కలర్ తీసుకొని ఇలా వర్క్ అయితే చేసుకోవచ్చు. మీరు నేర్చుకునేటప్పుడు మాత్రం వైట్ పాప్లర్ క్లాత్ తీసుకోవాలి నేర్చుకోవడానికి. ఇలాగా చూసారా, చిన్న చిన్నగా లాంగ్ అండ్ షార్ట్ క్రాస్గా వేసాను. ఇక్కడ పెద్ద లీఫ్ వేస్తున్నాను. లాంగ్ అండ్ షార్ట్తో మనకి ఎక్కువ లీవ్స్ వేస్తాము. మీరు లాంగ్ అండ్ షార్ట్ అనేది బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇలా కిందకి ఒక గొలుసు, పైకి ఒక గొలుసు, దానిపైన చిన్న గొలుసు, మళ్ళీ లాంగ్ చైన్, షార్ట్ చైన్, మళ్ళీ లాంగ్ చైన్, షార్ట్ చైన్. ఆల్రెడీ ఇంతకుముందు నేను వీడియోస్ పెట్టాను. ఒకవేళ అది ఎవరైనా చూడనప్పుడు ఇలాగా ఇప్పుడు చూసి ఇది ఒకసారి ట్రై చేయండి. సేమ్ అదే, ఇది బ్లౌజ్ మీద కుట్టి చూపిస్తున్నాను. లాంగ్ చైన్, షార్ట్ చైన్, లాంగ్ చైన్, షార్ట్ చైన్, పైకి ఒక పెద్ద గొలుసు వేస్తారు, దానిపైన చిన్న గొలుసు వేస్తారు. మళ్ళీ కిందకి వచ్చి ఒక పెద్ద గొలుసు, ఒక చిన్న గొలుసు అనమాట. అక్కడ ఉన్న లీఫ్ని బట్టి మన డిజైన్ అయితే చేసుకోవాలన్నమాట. లాస్ట్లో చుట్టూ వచ్చి ఏమంటే సేమ్ అదే కలర్ దారంతో గొలుసు కుట్టు వేసేసుకోవాలి. అదే ఆ గొలుసు కుట్టు కూడా చూసారా, అలా నీట్గా బాగా రావాలన్నమాట. అప్పుడే మనకి లీఫ్ అనేది అందంగా కనిపిస్తుంది. లాస్ట్లో 3 అయితే వేసేసుకోవాలి. నేను ముడి చూపిస్తున్నాను చూడండి, 1-2 సార్లు. లేదు అనుకుంటే విడిగా ఒక వీడియో కూడా పెట్టాను, నాట్ ఎలా వేసుకోవాలన్నది, అది చూడండి అనమాట. ఆ గ్లూ ఇంకా ఆరలేదు, నేను మళ్ళీ ఇంకొక లీఫ్ అయితే కుట్టి చూపిస్తాను. సేమ్ ఇక్కడ కుట్టి చూపించాను చూసారా, క్రాస్గా. ఇవైతే త్వరగా, ఇలా చిన్న లీవ్స్ అయితే త్వరగా అయిపోతుంది మనకి. పెద్ద లీవ్స్ అయితే టైం పడుతుంది కాబట్టి క్రాస్గా ఒకసారి వేస్తాము. చిన్న లీవ్స్ కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది. దీని చుట్టూ అవుట్లైన్ వేసుకోవాలి మనం. ఇందాక చూపించాను కదా నేను, హ్యాండ్కి సిల్వర్ కలర్ దారంతో అవుట్లైన్ అయితే వేసుకుంటే మీకు ఫినిష్ అనేది బాగా వస్తుందన్నమాట. ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలి మనము, చిన్న లీవ్స్ కాబట్టి. థ్రెడ్ అనేది తెగిపోతుంది అంటున్నారు. థ్రెడ్ తెగిపోతుందంటే మీరు వచ్చి టైట్గా లాగేస్తున్నారు గట్టిగా. ఆ టైట్గా కింద థ్రెడ్ పట్టుకునేటప్పుడు కూడా టైట్గా పట్టుకోవద్దు, కొంచెం లూజ్గానే పట్టుకోండి. కింద నుంచి దారం లాగినప్పుడు ఆ పోగులు పడతాయి కదా, ఆ పోగులు పట్టకుండా, అంటే క్లాత్ పోగులు పడతాయి కదా, అప్పుడు ఏం చేస్తారు, నీడిల్తో కింద నుంచి దారం బాగా టైట్గా లాగుతారు, అందుకు తెగిపోతుంది అనమాట. మీరు ఏంటంటే పైన దారం పోగులు రాకుండా నీడిల్ తిప్పడం ప్రాక్టీస్ చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా, ఫస్ట్ నీడిల్ తిప్పడం ప్రాక్టీస్ చేసుకొని దారం వచ్చి టైట్గా పట్టుకోకూడదు, నీడిల్కి టైట్గా లాగకూడదు. అప్పుడు ఏమవుతుందంటే మీకు దారం అనేది తెగిపోదు. పోగులు వస్తుందంటే మీరు కాటన్ దారంతో ఫస్ట్ బాగా ప్రాక్టీస్ చేయాలి. మీరు కాటన్ దారంతో బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు సిల్క్ దారం కొంచెం ఈజీగా ఉంటుంది లాగటానికి. మీరు కాటన్ దారం అనుకో అంత పోగులు రాదు, మీరు టైట్గా లాగిన దారం అనేది తెగిపోదు. అందుకే నేను ఫస్ట్ నేర్చుకునేటప్పుడు కాటన్ దారంతో మీరు ప్రాక్టీస్ చేసి మీకు బాగా వచ్చింది, స్పీడ్గా వచ్చింది అన్నప్పుడు సిల్క్ దారంతో ప్రాక్టీస్ చేయండి. లేదు అనుకుంటే జరీ దారంతో ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు సిల్క్ దారంతో ప్రాక్టీస్ చేయండి. జరీ దారం ఏంటంటే పోగులు రాదు, కాకపోతే అక్కడక్కడ ఏంటంటే పైన జరీ ఉంటుంది చూసారా, అది ఊడిపోయి లోపలున్న థ్రెడ్ అనేది వస్తుందన్నమాట. అప్పుడు అక్కడికి దారం తెంపేసి మళ్ళీ ముడి వేసుకొని మళ్ళీ ఆ పోయింది చూసారా ఆ దారం, అది కట్ చేసేసుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట. సిల్క్ దారం అనేది కొంచెం మీరు నిదానంగా కుట్టాలి ప్రాక్టీస్ అయ్యే వరకు. తర్వాత స్పీడ్ ఆటోమేటిక్గా మీరు కాటన్ దారం ఎలాగైతే స్పీడ్గా కుడుతున్నారో అలాగే వచ్చేస్తుంది. నేను ఒక వీడియో అయితే పెట్టాను దారం పోగులు రాకుండా ఉండాలంటే ఎలాగన్నది, ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఇలా నేను చిన్న లీఫ్ కుట్టేశాను, పెద్ద లీఫ్ కుట్టేశాను. ఆ గ్లూ వచ్చి అవి కొంచెం ఆరలేదన్నమాట. చూడు, ఆరకుండా ఉంటే అవి ఊడిపోతాయి. ఆ కుందన్ చుట్టూ పింక్ కలర్ దారంతోనే వేస్తున్నాను అనమాట. సిల్క్ దారం పింక్ కలర్ దారంతో మనం దీని చుట్టూ ఫ్లవర్ లాగా మనం డిజైన్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఈ ఫ్లవర్ నచ్చినట్టయితే మీరు బ్లౌజ్ మీద ట్రై చేయండి. ఇదైతే కొంచెం హెవీ కాబట్టి మీరు డిజైన్ చేసుకుంటారంటే చేసుకోండి. నేను ఈ బీడ్స్ కూడా యూజ్ చేశాను. ఇవి షుగర్ బీడ్స్, ఏ కంపెనీ అని అడుగుతున్నారు. ఈ షుగర్ బీడ్స్లో చూడండి నేను ఇక్కడ పెడుతున్నాను. సేమ్ నేను వాడే కంపెనీ అయితే ఇవన్నమాట. ఇవైతే యూజ్ చేయండి, ఇవి కొంచెం బాగానే ఉంటున్నాయి, వెలిసిపోవట్లేదు. చాలామంది అడుగుతున్నారు ఏ కంపెనీ అని.
ఇవి తీసుకోండి. మనకి ఆరటానికి కుందన్స్ ఆరటానికి కొంచెం టైం పడుతుంది. మీరు కుందన్స్ అంటించేసిన తర్వాత ఫ్యాన్ కింద పెడితే కొంచెం ఫాస్ట్గా ఆరిపోతాయి అన్నమాట. మన లీఫ్ కుట్టినప్పుడు కూడా ఆ షేప్ అనేది రావాలి, నీట్గా రావాలి. ఎక్కడ పైకి కిందకి ఎక్కువ అంటే కరెక్ట్గా లీఫ్ షేప్ అనేది బాగా వచ్చేటట్టు ప్రాక్టీస్ చేయండి. లీవ్స్ కూడా నేను చాలా డిజైన్స్ పెట్టాను, వర్క్ చూపించాను క్లాసెస్, అవి ఒకసారి చూడండి. ఒకవేళ అవి ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటారని నేను మళ్ళీ బ్లౌజ్ మీద ఎలాగ కుట్టుకోవాలనేది కూడా నేను చూపిస్తున్నాను అనమాట. అంటే నేను చాలా క్లాసెస్ చెప్పేశాను కాబట్టి బ్లౌజ్ మీద వర్క్ ఎలా చేసుకోవాలి, అలాగే దాని మీద కుట్టడం నేను చూపిస్తున్నాను. విడిగా క్లాసెస్ కూడా పెడతాను. ఫస్ట్ ఏంటంటే అందరూ బ్లౌజెస్ కుట్టుతున్నారు కాబట్టి కొంచెం వర్క్ వచ్చింది కాబట్టి నేను డైరెక్ట్గా బ్లౌజ్ మీద అయితే చూపిస్తున్నాను అనమాట. లాస్ట్లో నాట్ వేసుకోవాలి. నాట్ అనేది కూడా నేను 2 చెప్పాను, మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది వేసుకోండి. ఒకవేళ థ్రెడ్ కొంచెం పైకి ఉంటే మళ్ళీ ఇంకోసారి నాట్ వేసుకోండి. నేను దీని చుట్టూ కుట్టి చూపించేస్తున్నాను చూడండి. ఇలాగ చుట్టూ లోపల ఏంటంటే ఒకసారి గొలుసు కుట్టు అనేది వేసేసుకోండి. ఇలాగా చిన్న చిన్న గొలుసులతో మనం గొలుసు కుట్టు అయితే వేసుకోవాలి. ఇక్కడ నాట్ వేస్తున్నాను. వేసి చూడండి, కుందన్కి మధ్యలో ఇలాగా థ్రెడ్ అయితే తీసుకుంటున్నాను. తర్వాత గొలుసు కుట్టు వేస్తున్నాను. ఇలా ఒక చైన్ తీసుకొని ఇలా బాగుంది కదా. ఫ్లవర్ అయితే కుందన్స్తో ఫ్లవర్ డిజైన్ కింద చాలా బాగా వచ్చింది. నాకైతే బాగా నచ్చింది ఈ ఫ్లవర్ వచ్చి. మీకు కూడా నచ్చితే తప్పకుండా ఇలాగైతే ఒక డిజైన్ అయితే చేసుకోండి. ఈ డిజైన్ అయితే చాలా బాగుంది. మ్యారేజెస్కి, పెళ్లి కూతురు డిజైన్ చేయడానికి, బ్లౌజ్ డిజైన్ చేయడానికి ఈ వర్క్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఫంక్షన్స్కి వెళ్ళినా ఈ డిజైన్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కనీసం మీకు ఎంత స్పీడ్గా చేసినా ఇంట్లో కూర్చొని మీ పనంతా అయ్యి తర్వాత చేసుకుంటారు కాబట్టి ఒక 20 డేస్లో మీరు ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. తప్పకుండా మరి ఈ డిజైన్ అయితే ట్రై చేయండి. మరి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలా కుందన్ చుట్టూ మనం గొలుసు కుట్టు వేసుకోవాలి. బ్లూ కలర్ మీద అలాగే గోల్డ్ కలర్ కుందన్స్ మీద పింక్ కలర్ అనేది బాగా కనిపిస్తుంది. నీడిల్ వచ్చి మీరు 14 నెంబర్ నీడిల్ తీసుకోండి. లేదు ఐరన్ నీడిల్ దొరికితే ఐరన్ నీడిల్ తీసుకోండి. రింగ్స్ ఎక్కడ దొరుకుతున్నాయి అని అడిగారు ఒక సిస్టర్ వచ్చి. రింగ్స్ వచ్చి మీకు మగ్గం వర్క్ మెటీరియల్ షాప్లో దొరుకుతాయి. లేదు అంటే మ్యాచింగ్ సెంటర్లో, ఫ్యాన్సీ షాపుల్లో కూడా మీకు రింగ్స్ అనేది అమ్ముతున్నారు. అలాగే 18 నెంబర్ తీసుకోండి. 16 కన్నా 18 తీసుకోండి. మీకు 18, 16 కూడా తీసుకుంటే మీకు బాగా యూజ్ అవుతాయి. మనం రింగ్తో చేస్తాం కాబట్టి ఏంటంటే బ్యాక్ వచ్చి నెక్ పెట్టినప్పుడు 18 పెడతాము. హ్యాండ్ కానీ లేకపోతే ఫ్రంట్ నెక్ పెట్టినప్పుడు 16 పెట్టుకుంటే మీకు బాగుంటుంది. చిన్న రింగు కదా, సరిగ్గా చిన్న డిజైన్ కాబట్టి ఫ్రంట్ వచ్చి చిన్న నెక్ కాబట్టి మీకు బాగుంటుంది. క్లాత్ అనేది ఎక్కువ విడిపోకుండా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.